కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే. టీడీపీలో సీనియర్ నేత. గతంలో 2 జాతీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మంత్రిగా చేశారు. పల్నాడు జిల్లాలోనే పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నేతగా కూడా మంచి పేరే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏ పార్టీలోనూ ఇమడలేక చివరకు ఆయన టీడీపీలో చేరారు. సత్తెనపల్లికి సరైన క్యాండిడేట్ లేరని భావించిన చంద్రబాబు ఆయనకు నియోజకవర్గం టికెట్ కేటాయించారు. కూటమి ప్రభంజనంలో కన్నా సునాయాసంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గెలిచారు. గెలిచిన తర్వాత కన్నాకు కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. తన సీనియారిటీని టీడీపీ అధిష్టానం గుర్తించలేదని ఆయన నిత్యం బాధపడుతూ ఉంటారని సన్నిహితులు అంటారు. పైగా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఉంది. నిజానికి కన్నాకు మంత్రి పదవి వస్తుందనుకుని ఆయన అనుచరులు మంత్రి కన్నాగారి తాలూకా అంటూ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ తనను పట్టించుకోలేదన్న అసంతృప్తి కన్నాలో రగులుతోంది. ఇకపై సీనియర్లకు అవకాశాలు లేవని, అంతా కొత్తవారిని తీసుకోవాలని నారా లోకేష్ డిసైడ్ అయినట్లు వార్తలు రావడంతో కన్నా కొంతమేర ఆందోళనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కన్నా అసంతృప్తి సత్తెనపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతూ ఉండగానే అన్నీ తానే వ్యవహరిస్తోన్న ఆయన కుమారుడు కన్నా నాగరాజు వ్యవహారం కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని టీడీపీ నేతలు చెవులు కొరుకుంటున్నారు. నియోజకవర్గంలో నాగరాజు విస్తృతంగా పర్యటిస్తూ అందరితోనూ కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే కబ్జాదారులు, అవినీతి పరులైన నేతలు కన్నా నాగరాజు వెంట తిరగటం పార్టీలో సిన్సియర్ కార్యకర్తలకు ఏమాత్రం నచ్చలేదు. డిఎన్ఆర్ అనే ఒక వ్యాపారవేత్తను కన్నా నాగరాజు వెంటేసుకొని తిరగటం టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. డిఎన్ఆర్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డితో ఉంటూ అవినీతికి, కబ్జాలకు పాల్పడ్డారు. 2014 తర్వాత అదే డిఎన్ఆర్ కొన్ని రోజులు కోడెల శివప్రసాదరావు వెంట తిరిగారు. 2014 తర్వాత అంబటి రాంబాబుతో కలిసి దందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూటమి అధికారానికి రాగానే డిఎన్ఆర్ వెళ్లి కన్నా నాగరాజుతో కలిసిపోయారు. అదొక్కటే కాదు, నియోజకవర్గంలో నాగరాజు అనుచరుల దందాలు పెరిగిపోయాయని చెబుతున్నారు. కన్నా నాగరాజు అనుచరుల ఆగడాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా దీనిపై దృష్టి పెట్టిందని చెబుతున్నారు. కుమారుణ్ణి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని తండ్రి లక్ష్మీనారాయణకు సందేశం వెళ్లిందని మరో వార్త ప్రచారంలో ఉంది. పైగా క్యాడర్ టెన్షన్ పడటానికి మరో కారణం కూడా ఉంది. 2014లో కోడెల శివప్రసాదరావు గెలిచిన తర్వాత ఆయన కుమారుడు డాక్టర్ శివరాం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చి బెదిరించి కలెక్షన్లు చేశారు. దాంతో అటు కోడెలకు, ఇటు టీడీపీకి భారీ నష్టం వాటిల్లింది. కంట్రోల్లో ఉండాలని ఎవరు నచ్చజెప్పినా శివరాం వినలేదు. దాంతో 2019 ఎన్నికల్లో కోడెల ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వ వేధింపులతో డాక్టర్ శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కన్నా నాగరాజు కూడా డాక్టర్ శివరాం లాగే తయారవుతారన్న భయం పల్నాడు పార్టీ శ్రేణుల్లో పెరిగిపోయింది. కొంచెం సత్తెనపల్లి గతాన్ని తవ్వితే ఈసారి టికెట్ పార్టీ కోసం రాత్రి పగలు పనిచేసిన అబ్బూరు మల్లికి ఇవ్వాల్సిందే. ఆయన్ను కాదని అప్పుడే పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకిచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నామని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.